హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరు బతకడం అనుకున్నాం, కానీ ఈ రోజు మనం చెప్పుకోబోయే ఘటన వింటే ప్రేమ పేరు వింటేనే భయం వేస్తోంది. మనిషి రూపంలో ఉన్న ఒక మృగం చేసిన పనికి ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ యువకుడు తన ప్రియురాలికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జనగామ జిల్లాకు చెందిన ఒక యువకుడి కుటుంబం 25 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. ఆ యువకుడి తల్లిదండ్రులిద్దరికీ హెచ్ఐవి పాజిటివ్ ఉంది. తండ్రి కూడా కొన్ని రోజుల క్రితం అదే మహమ్మారితో చనిపోయాడు. ఈ యువకుడు తన ఇంటి దగ్గరలోనే ఉండే సొంత మరదల్ని ప్రాణంగా ప్రేమించాడు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా మాట్లాడుకొని పెళ్లికి సమ్మతించారు. అంత బాగానే ఉంది. పచ్చటి పందిరిలో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ పెళ్లికి ముందు ఆ అమ్మాయి తండ్రికి ఏదో అనుమానం వచ్చి అబ్బాయికి రక్త పరీక్షలు చేయించాడు. ఆ రిపోర్ట్స్ చూసిన ఆ తండ్రి గుండె ఆగినంత పని అయింది. ఎందుకంటే ఆ యువకుడికి కూడా హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఏ తండ్రి అయినా తన కూతురి జీవితం నాశనం కావాలని కోరుకుంటాడా? వెంటనే ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు. కానీ ఆ సైకో యువకుడు తన పరిస్థితిని అర్థం చేసుకోలేదు. నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు అనే ఒక క్రూరమైన ఉన్మాద స్థితికి చేరుకున్నాడు. తనకి రోగం ఉంటే తన మరదలికి కూడా ఆ రోగం అంటించాలని ఒక పైశాచికమైన ప్లాన్ వేశాడు. మార్చి 11న ఎవరికి ఏమి తెలియనట్లుగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి బలవంతంగా హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఒక సిరంజి ద్వారా ఆమె ఒంట్లోకి ఎక్కించాడు. ఎంత దారుణం అండి ఇది! ఒక మనిషి ఇంత రాక్షసంగా ఎలా మారగలడు? ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు వెంటనే పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ సైకోను అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో లీక్ అయింది. హెచ్ఐవి రక్తం ఎక్కించారనే వార్త యూట్యూబ్ లో నిమిషాల్లో వైరల్ అయిపోయింది. యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడం స్టార్ట్ చేశారు. అసలు వాస్తవాలేంటి, ఆ అమ్మాయి మానసిక స్థితి ఏంటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇష్టం వచ్చినట్లు కామెంట్లు, మీమ్స్, ట్రోల్ చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ ను దారుణంగా హత్య చేశారు. ఒకవైపు తన ఒంట్లో హెచ్ఐవి రక్తం ప్రవహిస్తుందనే భయం, తన జీవితం నాశనం అయిపోయిందనే బాధ, దానికి తోడు ఈ సోషల్ మీడియాలో వచ్చే అసహ్యమైన కామెంట్లు. ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైంది. అప్పటికే ఆ సైకో చేసిన దాడితో సగం చచ్చిపోయిన ఆ అమ్మాయి ఈ సమాజం సూటిపోటి మాటలతో, సోషల్ మీడియా ట్రోల్స్ తో పూర్తిగా కుంగిపోయింది. చివరికి గత్యంతరం లేక జీవితం మీద విరక్తి పుట్టింది ఆ ఆడబిడ్డకి. శుక్రవారం రోజు తన నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. బతకడం వేస్ట్ అని డిసైడ్ అయిపోయింది. చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో తీసుకుంది. ఒక సూసైడ్ నోట్ రాసింది. అందులో ఆ అమ్మాయి రాసిన మాటలు వింటే ఎలాంటి కఠినాత్ముడికైనా కన్నీళ్ళాగవు. నా లైఫ్ ని లక్షల మంది చూసే సోషల్ మీడియాలో పెట్టి ఆగం చేసిండు. నేను అసలు చిన్నప్పటి నుంచి ఎవరితో ఎక్కువ మాట్లాడను, బాయ్స్తో ఇంకా అస్సలకే మాట్లాడను. ఎప్పుడు చదువులే, లైఫ్ సెటిల్, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేది నా గోల్. ఆ వేస్ట్ గాడు మనోహర్ బాబా అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కలిసినప్పటికీ కూడా నేను ఎప్పుడూ వాడితో మాట్లాడలేదు. నేను డిగ్రీ చేసేటప్పుడు మా అక్కతో ఎక్కువగా క్లోజ్ గా ఉండేదాన్ని. మా అక్క వాడితో మాట్లాడేది. అలా నేను కూడా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి మాట్లాడుతున్నా. నా డిగ్రీ సెకండ్ ఇయర్ లో ప్రపోజ్ చేశాడు. నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత మెసేజ్ చేసేవాడు. నాకు ఈ లవ్ అంటే నచ్చదని చెప్పి బ్లాక్ చేసిన. అయితే రిలేటివ్ కదా, మళ్ళీ లేనిపోని గొడవ ఎందుకని అన్బ్లాక్ చేసినని కొన్ని డేస్ కి యాక్సెప్ట్ చేశాను. నేను వాడిని యాక్సెప్ట్ చేయడానికి ఒకటే ఒక రీజన్, వాడు నాన్ ఆల్కహాలిక్ అంటే మందు తాగడు. తర్వాత 8 నుంచి 9 నెలలకి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ నుండి అప్లై చేసిండు. మెడికల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు వాడికి హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాడికి తెలుసు వాడికి హెచ్ఐవి ఉందని. కావాలని నన్ను, నా లైఫ్ ని ఆగం చేసిండు. హెచ్ఐవి పాజిటివ్ ఉందని చెప్పలేదు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రాణం కన్నా అని నన్ను ప్రేమ మాయలో పెట్టి ఉంచి చెప్పిండు. అప్పుడు నాకు హెచ్ఐవి అంటే ఒక డిసీజ్ అని తెలుసు, దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తెలియదు. వాడికి హెచ్ఐవి పాజిటివ్ ఉండి అనే విషయం చెప్పిండు. చెప్పిన 4-5 రోజుల వరకు ఇగ్నోర్ చేసిండు. నేను కూడా వదిలేశాను. తర్వాత 6వ రోజు వాడు మళ్ళా మెసేజ్ చేసిండు, నువ్వు లేకుండా నేను ఉండలేనని. అప్పుడు వాడు ఆ మాట కూడా చెప్పిండు, మెడికేషన్ యూజ్ చేయకుండా నేను 20 సంవత్సరాలు బతుకున్నా, నీకు కూడా ఏం కాదు, అసలు హెచ్ఐవి వల్ల ఏం జరగదు, ఒకవేళ అంత సీరియస్ డిసీజ్ అయితే నేను ఎప్పుడో చనిపోయేటోనని చెప్పేసరికి నిజంగానే సీరియస్ డిసీజ్ అయితే వాడు మెడికేషన్ లేకుండా 20 సంవత్సరాలు బ్రతికాడు. మళ్ళీ ఇంత యాక్టివ్గా ఉండడు కదా అని ఆలోచన వచ్చింది. తర్వాత నుంచి నార్మల్గా చాట్ చేసుకుంటున్నాం. 2025లో మా అక్క పెళ్లి జరిగింది. మా అమ్మ నాన్న నా పెళ్లి కూడా చేస్తారని మాట్లాడుకునేటప్పుడు నేను మా పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పి వాడికి చెప్పిన. ఆగస్టు 10న మా పేరెంట్స్కి మా లవ్ మ్యాటర్ చెప్పిన. అయితే మా అమ్మ వాళ్ళు వాళ్ళమ్మకు కూడా చెప్పారు. తర్వాత మా పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే నాన్నే భయపడిండు. అయితే మా డాడీ అడిగిండు, వాడు మీ డాడీకి హెచ్ఐవి ఉండే కదా, దానివల్లే కదా చనిపోయిండు,
ఒక్కసారి నీ కూడా టెస్ట్ చేపిద్దామని. టెస్ట్ చేపిస్తే వాడికి హెచ్ఐవి పాజిటివ్ అని వచ్చింది. తర్వాత నాకు చేపించారు, నాకు హెచ్ఐవి నెగిటివ్ అని వచ్చింది. మా పేరెంట్స్ వాడికి నిన్నిచ్చి పెళ్లి చేయరు, ఒకవేళ నా హెల్త్ బాగుంటే మేము నీకు ఇచ్చి పెళ్లి చేస్తాము, ఫస్ట్ నువ్వు టాబ్లెట్స్ యూజ్ చేయి, నీ హెల్త్ని మంచిగా చూసుకో అని ఆయనకు చెప్పారు. ఈ విషయం ఇట్లా అనడానికి మా బావ నాన్నమ్మతో చెప్తే మా నాన్నమ్మ వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయరు, గుడికైనా చర్చికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో, ఒక 6 నెలలు ఊరిలోని మీ చుట్టాల ఇంటి దగ్గర ఉండు అని చెప్పిందని వాడు నాకు చెప్పిండు. మీ నాన్నమ్మనే మనకు సపోర్ట్ ఉంది, నువ్వు ఇక చూసుకో అని వాడు నాతో అన్నాడు. ఆ తర్వాత మా అమ్మ నాన్న నన్ను కూర్చోబెట్టి వద్దు, వాడిని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ ఆగమవుతుందని చెప్పారు. మా పెద్దమ్మ పెద్దనాన్న మా అక్క పాస్టర్స్ అందరూ కలిసి నాకు ఆ డిసీజ్ ఎంత సీరియస్ అని చెప్పారు. అయితే మా ఊరిలో వాళ్ళ రిలేటివ్ అమ్మాయిని ఎవరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అబ్బాయికి హెచ్ఐవి ఉందని వాళ్ళకి తెలీదు అంట. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి చనిపోయాడంట. అందరూ మన మంచి కోసం చెప్తున్నారని అందరూ చెప్పినాక నాకు అర్థమైంది హెచ్ఐవి అంటే ఎంత సీరియస్ డిసీజ్ అని. తర్వాత నేను వాడిని కంప్లీట్ గా ఇగ్నోర్ చేసిన. నాకు ఒక మ్యాచ్ వచ్చింది, ఫెబ్లో పెళ్లి చూపులు జరిగాయి. ఆ అబ్బాయి ఓకే చెప్పిండు, నేను కూడా యాక్సెప్ట్ చేసిన. మా బాబాయ్ ఇక మా పెళ్లి చూపులు జరిగిన 4-5 రోజులకు చనిపోయిండు, లేకపోతే ఇప్పటికే మా ఎంగేజ్మెంట్ జరుగుండేది. మా బాబాయ్ చనిపోయే ముందు రోజు మా నాన్నమ్మ ఇంటికి వచ్చింది. ఆ రోజు మా మమ్మీ డాడీ మా బాబాయ్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళారు. ఆ రోజు మా బాబాయ్ వాళ్ళకి మా చెల్లి స్నానం చేయడానికి వెళ్ళాక నానమ్మ అడిగింది, నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటావా అని. నా పెళ్లి చూపులు జరిగిన 1 వీక్కి మా బాబాయ్ చనిపోయాడు. మమ్మీ నన్ను క్షమించు, నువ్వు ఇంత కష్టపడి నన్ను చదివించినావు, కానీ నేను నా లైఫ్ని నాశనం చేసుకున్నా. అస్సలు ప్రేమించకుండా ఉండాల్సింది. నా మీద ఎన్ని ఆశలు నమ్మకాలు పెట్టుకున్నావు, కానీ అవన్నీ నాశనం చేసిన. సారీ మమ్మీ, నెక్స్ట్ జన్మ అంటుంటే నీ కడుపులోనే పుట్టాలని కోరుకుంటున్నా. చిన్ని మున్న మమ్మీని డాడీని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళు చెప్పినట్లు వినండి. మమ్మీ డాడీ చిన్ని మున్న నన్ను క్షమించండి, బ్రతకడం వేరు, నన్ను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకున్నారు, కానీ నా రెస్పెక్ట్ వాల్యూ పోయాక నాకు బ్రతకడం అయితే లేదు. సారీ పెద్దమ్మ మావయ్య, మమ్మీని జాగ్రత్తగా చూసుకోండి. ప్రెసెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజంగా ఆ పరిస్థితిలో ఎవరైనా ఎంత నరకం అనుభవిస్తారో మాటల్లో చెప్పడం కష్టం. ఇంట్లోని పెద్దవాళ్లకు అసలు డిప్రెషన్ అంటే ఏంటో కూడా తెలీదు. మనోహర్ కారణంగానే తన బిడ్డ చనిపోయిందని అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు ఆమె తండ్రి. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించిన యువతి బాగుండాలని కోరుకుంటారు ఎవరైనా, కానీ మనోహర్ మాత్రం హెచ్ఐవి ఇంజెక్ట్ చేస్తే తననే పెళ్లి చేసుకుంటుందని దుర్మార్గంగా ఆలోచించాడు. అతని వికృత నిర్ణయం రమణి ప్రాణం తీసుకునేలా చేసింది. ఇక పెళ్లి చేసి బిడ్డను అత్తారింటికి పంపాలనుకున్న తల్లిదండ్రులు ఆమెను శ్మశానానికి సాగనంపడం అంతులేని విషాదంగా నింపింది. అయితే ఈ ఘటన ఇప్పుడు కొత్తగా జరిగిందైతే కాదు. సరిగ్గా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో వెలుగు చూసింది. అయితే ఇక్కడ దారుణానికి ఒడిగట్టింది ఓ మహిళ కావడం విశేషం. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందనే ద్వేషంతో మాజీ ప్రియుడి భార్యకు హెచ్ఐవి రక్తాన్ని ఇంజెక్ట్ చేసింది. ఈ దారుణ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో? ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండడం మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.